లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న 25 లక్షల ఫైళ్లను క్లియర్ చేయనున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న 25 లక్షల ఫైళ్లను క్లియర్ చేయనున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్న ఫైళ్లన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం అవబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసినటువంటి ఎల్ఆర్ఎస్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 ఏళ్ల వ్యవధిలో దాదాపు 26 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉంటూ వచ్చాయి. దీనిపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం ద్వారా పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను వచ్చే నెల 31వ తేదీలోగా అప్లై చేసుకుంటే గనక వారికి 20% మినహాయింపు ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా 6,000 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేసేటువంటి క్రమంలో దాదాపు 22,000 కోట్లకు పైగా రుణమాఫీ చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా రాష్ట్ర రైతాంగానికి. ఈ నేపథ్యంలో మిగతా స్కీమ్స్ అన్నిటికీ కూడా యాజ్ యూజువల్గా వచ్చేటువంటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏమైతే ఉంటాయో ఈ ఆన్ గోయింగ్ స్కీమ్స్కి రెగ్యులర్గా అమలు పరచాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ఇతరత్ర మార్గాలపైన దృష్టి సారిస్తూనే పర్టికులర్గా పెండింగ్లో ఉన్నటువంటి 26 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా వచ్చే నెల 31వ తేదీలోగా ఈ నిర్ణయం అమల్లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించింది. ఎందుకంటే వచ్చే నెల 31వ తేదీలో గడువు పెడితే కనుక ఆలోగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా గతంలో అక్రమ లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చి ఇళ్ల స్థలాలను అదేవిధంగా ఇతర లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు పూర్తిగా పక్కకు జరిపి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ లేకుండా ఉన్నటువంటి రెగ్యులర్గా క్లియర్ చేసినటువంటి ఫైళ్లకు సంబంధించినటువంటి వాటిపైన ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల 26 లక్షల మందికి లబ్ధి చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. ఇక పర్టికులర్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మాత్రమే అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిని క్లియర్ చేయడం ద్వారా వచ్చే నెల 31వ తేదీలోగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా అప్లికేషన్స్ సంబంధిత లబ్ధిదారులు అప్లై చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. తద్వారా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు క్లియర్ అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది. ఇక దీంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటుగా మిగతా జిల్లాలకు ఎక్స్టెండ్ అవుతున్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చాలా లేఅవుట్లకు అదేవిధంగా ఎంఏడి పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లకు జీవోలు ఇవ్వడం కానీ లేకపోతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లకు కన్వర్షన్స్ సంబంధించినటువంటి అంశంలో పర్మిషన్ ఇవ్వడం కానీ వీటిపైన కూడా ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ ఇద్దరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు వస్తాయి కనుక పూర్తి స్థాయిలో అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ దాదాపు 20 ఎకరాల వరకు కూడా ఎంఏడి ఫైళ్లకు సంబంధించిన విషయంలో లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి అవకతవకలు ఇతరత్ర ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసము పూర్తి స్థాయిలో ఎంఏడి పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లకు జీవోలు ఇష్యూ చేయడం కానీ లేదంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్లాట్లకు కన్వర్షన్కు సంబంధించినటువంటి అంశంలో పర్మిషన్ ఇవ్వడం కానీ ఈ రెండింటి విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆదేశాలు వస్తే తప్పితే ఇటు ఎంఏఓడిలో ఉన్నటువంటి ఫైళ్లు అదేవిధంగా హెచ్ఎండిఏ ఉన్నటువంటి ఫైళ్లకు సంబంధించిన విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరికీ కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి
స్పష్టమైనటువంటి ఆదేశాలు వస్తే ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలో ఉండిపోయినటువంటి పర్మిషన్లు కావచ్చు, ఎంఏవిడి పర్మిషన్లో ఉండిపోయినటువంటి లేఅవుట్లకు పర్మిషన్లు కావచ్చు, ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చి ఏబో 30 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాల్సిందిగా, బిలో 30 ఎకరాలకు ఉన్నతాధికారుల నుంచి నేరుగా అనుమతులు వచ్చేలాగున డైరెక్షన్స్ వెళ్తే గనక పెండింగ్ లో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కి సంబంధించినటువంటి దరఖాస్తులతో పాటు మిగతా లేఅవుట్లకు సంబంధించిన వాటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇటు బెనిఫిషియరీస్ నుంచి ఇతర వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.